స్పైనల్ ట్యూమర్ ఉందని డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చాలా భయభ్రాంతులకు గురి అయిపోయాను. అన్ని హాస్పిటల్ చాలా తిరిగాను. వాళ్ళు కూడా 75% గ్యారంటీ ఇచ్చారు, 25% గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. కానీ ఈ డాక్టర్ దగ్గరికి వస్తే 95% to 100% గ్యారంటీ ఇచ్చారు. దానివల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది. సార్ ద్వారా నేను సర్జరీ చేయించుకొని హ్యాపీగా ఉన్నాను. వాటర్ సతీష్, ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ పవర్ టెక్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. నేను లాస్ట్ డిసెంబర్ 25th నుండి సైడ్ లెగ్ పెయిన్తో చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని టాబ్లెట్స్ కూడా వాడాను. దానివల్ల దగ్గర లోకల్లో ఉన్న డాక్టర్స్ కూడా కన్సల్ట్ అయ్యాను. ఫిజియోథెరపీ చేయించుకున్నాను. తర్వాత కూడా అది తగ్గలేదు. నాకు జనవరి 2020 తర్వాత విపరీతమైన పెయిన్ రావడం జరిగింది. పెయిన్ జరిగిన తర్వాత అక్కడున్న ఆర్థోపెడిక్ డాక్టర్ను, న్యూరో వాళ్ళను కలిశాను. ఎంఆర్ఐ రిఫర్ చేసిన తర్వాత అందులో నాకు స్పైనల్ ట్యూమర్ ఉందని డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని గురించి డాక్టర్ గారు సర్జరీ చేయాలని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు కొంచెం చాలా భయం వేసింది. భయంతో నేను సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళాను. హాస్పిటల్ కూడా చాలా హాస్పిటల్ తిరిగి నేను ఒక 45 days నుండి 50 days నేను సర్జరీకి భయపడి చేయించుకోలేకపోవడం వల్ల నాకు వచ్చిన పెయిన్ నుండి తర్వాత ఫ్యూచర్లో జరిగే ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నువ్వు ఈ తిమ్మిళ్ళు తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ తిమ్మిళ్ళు రావడం, కాళ్ళ మీద నువ్వు సరిగ్గా నిలబడలేకపోవడం, మోషన్ లాంటివి కూడా తెలియకుండా ఫ్యూచర్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా చెప్పడం వల్ల అలా జరిగిన తర్వాత నేను చాలా భయభ్రాంతులకు గురి అయిపోయాను. దానివల్ల నేను 45 days డిలే చేశాను. డిలే చేసిన తర్వాత నాకు తెలిసిన కజిన్ బ్రదర్ ద్వారా హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయిన తర్వాత సార్ వాళ్ళు చెప్పిన ధైర్యంతో ప్లస్ నాకు వాళ్ళు చెప్పిన మాట విధానంలో నాకు ధైర్యం వచ్చింది. అయిన తర్వాత నేను April 4th రోజు అడ్మిట్ అయ్యి చేయించుకున్నాను. April 4th నుంచి అడ్మిట్ అయ్యి చేయించుకొని స్పైనల్ ట్యూమర్ నాకు సర్జరీ చేసి నేనైతే ఎంత భయపడ్డానో అంత నాకు ఈజీగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను 3 days నేను లేచి నడవగలిగాను. నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళకి కృతజ్ఞతలు. అన్ని హాస్పిటల్ చాలా తిరిగాను. వాళ్ళు కూడా అసలు 75% గ్యారంటీ ఇచ్చారు, 25% గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. కానీ ఈ డాక్టర్ దగ్గరికి వస్తే 95% to 100% గ్యారంటీ ఇచ్చారు. దానివల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది. చేసుకున్న తర్వాత కూడా నేను ఆ 3 daysలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కూడా రాలేదు. మామూలుగా ఆ సర్జరీ అయిన తర్వాత కొంచెం పెయిన్ లాగా అనిపించింది. అది కూడా నాకు పెద్ద పెయిన్ అనిపించలేదు. ఫస్ట్ పడ్డ పెయిన్తో చూస్తే అది అసలు పెయినే కాదు నాకు జరిగింది.